హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని ముద్ద సింక్ ఫ్లవర్స్ చాలా వచ్చినాయి, కోస్తున్నాను. ఇక్కడ నేను ఈరోజు మార్నింగే కోస్తున్నాను. ఇంకా బాగా పెద్ద పెద్ద ఫ్లవర్స్ విప్పుతాయి. కోసేసి వాటర్లో పెట్టేస్తే బాగా పెద్ద ఫ్లవర్స్ వచ్చేస్తాయి. రోజ్ ఫ్లవర్స్ కూడా అంతే, కోసి వాటర్లో పెడితే చాలా పెద్ద ఫ్లవర్స్ విప్పుతాయి. చాలా బాగున్నాయి రోజ్ ఫ్లవర్స్లా. ఇక్కడ ఒక ఫ్లవర్ ఉంది, కోస్తున్నాను. రోజ్ ఫ్లవర్ వచ్చింది ఈరోజు. ఇంకా కొన్ని మొగ్గలు ఉన్నాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. ఇదిగోండి, ఇంకా పెద్దగా ఫ్లవర్స్ విప్పిద్ది. ఇలా ఉన్న కోసి వాటర్లో పెడితే ఇంకా మొత్తం ఫుల్గా విప్పేసిద్ది ఫ్లవరు. వాటర్లో ఉంచితే 10 days అయినా సరే ఫ్రెష్గా ఉంటుంది. బాగా పెద్ద ఫ్లవర్ విప్పిద్ది. పింక్ ఫ్లవర్ వచ్చింది ఈరోజు. ఈ మందారం చాలా బాగుంటుంది. మొగ్గలు కూడా చాలా షార్ట్గా ఉంటాయి, కానీ ఫ్లవర్స్ చాలా బాగుంటాయి. ఇక్కడ మందారం వచ్చింది. ఇక్కడ కొన్ని మందారం ఫ్లవర్స్ బాగా హైట్లో వచ్చినాయి ఈరోజు. చూడండి, డైలీ ఇక్కడే ఉంటుంది ఈ ప్లాంట్ మీద, లేకపోతే మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ ప్లాంట్ మీద ఉంటుంది. ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగుంటాయి. పింక్ వైట్ వచ్చినాయి. 4-5 days ఉంటాయి ఇవి. చాలా విప్పినాయి బంతి పువ్వులు, కానీ మొత్తం ఇంకా ఫుల్గా విప్పలేదు. అందుకే ఈరోజు కొయ్యట్లేదు ఈ ఫ్లవర్స్ నేను. ఈరోజు పారిజాతం ఫ్లవర్స్ వచ్చినాయి. ఇగోండి పారిజాతం ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ రాలిపోతున్నాయి కొయ్యిపోయినా. కొత్తిమీర అయితే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు బాగా వస్తున్నాయి ఈ ఫ్లవర్స్. మొక్కలు కూడా బాగా హెల్తీగా ఉన్నాయి. టమాటో ప్లాంట్ ఇటు సైడ్కి పడిపోతుంది, ఏదైనా సపోర్ట్ ఇవ్వాలి. ఇంకా విప్పలేదు ఈ ఫ్లవర్స్. ఇప్పుడు పెద్ద ఫ్లవర్సే వస్తున్నాయి. స్టార్టింగ్లో చిన్నవి వచ్చినాయి, ఇప్పుడు బాగా వస్తున్నాయి. వాటర్ బాగా పోస్తే మంచిగా వస్తాయి. ఒక చిన్న కొమ్మ చాలు, చాలా ఫ్లవర్స్, చాలా మొక్కలు పెట్టేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో గార్డెన్ ఫ్లవర్స్తో. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, కోస్తున్నాను. ఈ వైట్ ఫ్లవర్స్ 1 day కొయ్యిపోయినా నెక్స్ట్ డే కూడా ఉంటున్నాయి, వదిలిపోవట్లేదు. చాలా బాగా విప్పుతున్నాయి. 2 daysకి ఒకసారి కోస్తే బౌల్ నిండిపోతున్నాయి, చాలా వస్తున్నాయి. నేను కింద కొమ్మలన్నీ కటింగ్ చేసేసాను. ఎక్కువ నీడపడిన పక్కన మొక్కలు రావని కొన్ని తీసేసాను, నీట్గా ఉంటుందని. ఇందులో సింక్ ఫ్లవర్స్ మొక్క వెళ్తుంది. కొన్ని సీడ్స్ కూడా రెడీ అయినాయి, కోస్తాను. ఇక్కడ ఆకుకూర వేసాను కదా, ఈ పింక్ ఫ్లవర్ తీసుకున్నాను, చాలా బాగుంది. సీడ్స్ వేసాను, ఇవి వచ్చినాయి. ఇవి త్వరగా వచ్చేస్తే ఊరికే అలా వేసేస్తే చాలు, ఈజీగా వస్తాయి.
బంతి మొక్కలకి ఎక్కువగా పెస్ట్ అవి ఏం రావు, వీటి వల్ల ఇంకా వేరే మొక్కలకు కూడా రావు. ఈ స్మెల్కి హనీబీస్ బాగా వస్తాయి ఫ్లవర్ ప్లాంట్స్కి. ఇక్కడైతే చాలా బాగున్నాయి. ఇక్కడ కొన్ని వచ్చినాయి. ఇవి కొన్ని డ్రై లీవ్స్ అన్నీ తీసేసాను. దీని బలం అంతా వెళ్ళిపోతుంది వీటికి. కొన్ని స్టెమ్స్ తీస్తున్నాను కిందవి. ఇదంతా కిచెన్ వేస్టేను. కిచెన్ వేస్ట్లో కొన్ని సీడ్స్ వేస్తే ఇంత బాగా వచ్చినాయి. వాటర్ పోస్తుంటే కొత్తిమీర కొంచెం పడిపోతుంది. కొద్దిగా కావాల్సిన వరకు తీస్తున్నాను. ఎక్కువగా కోస్తే పక్కన ఎవరో ఒకరికి ఇచ్చేస్తూనే ఉంటాను. చాలా వస్తుంది. ఈసారి అయితే త్వరగా వచ్చింది. ఎండ టైంలో అయితే సమ్మర్లో రాదు ఇంత బాగా, ఇప్పుడే బాగా వస్తుంది. వర్షాలు కూడా ఉండవు కదా, వర్షాలు పడితే మొత్తం పడిపోతుంది. మనం వేసుకున్నది ఇలా కోస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా తీసుకుంటాను. బ్రహ్మకమలం ప్లాంట్స్ ఇవి లీవ్స్ పెట్టినా వచ్చేస్తాయి. ఈ ఫ్లవర్స్ చాలా వచ్చినాయి ఈరోజు. ఇంకొంచెం తీస్తున్నాను కొత్తిమీర. ఇదంతా కోసేస్తాను. ఇక్కడైతే చాలా బుషీగా వచ్చింది. ఇంకొంచెం కోస్తున్నాను. ఇక్కడ వరకు క్లీన్ చేసేసాను. చాలా వచ్చింది. ఇప్పుడు కావాల్సిన వరకు తీసుకున్నాను. కొన్ని ఫ్లవర్స్కి వస్తున్నాను. ఈ సెంక్ ఫ్లవర్స్ ఫుడ్ కలర్ కూడా యూజ్ చేస్తారు. కెమికల్ లేనివి కదా, చాలా బాగుంటాయి. ఈ ఫ్లవర్స్ని ఎండబెట్టేసి కడిగేసి ఒకసారి ఎండబెట్టి పౌడర్ చేసేసుకోవచ్చు. మంచి కలర్ వస్తుంది. ఇక్కడ కొన్ని వచ్చినాయి ఫ్లవర్స్. కోస్తూ ఉంటే మొగ్గలు ఎక్కువ వస్తున్నాయి. స్ప్రింగ్ ఆనియన్స్ ఇంకా రాలేదు, పడిపోతున్నాయి. ఈ ఫ్లవర్స్ ఇంకా నెక్స్ట్ వీడియోకి విప్పుతాయి, కోసేస్తాను. ఇక్కడ పెద్ద ఫ్లవర్సే వస్తున్నాయి. ఈ కొమ్మ ఒకటి ఎందుకన్నా వడిలిపోయింది, కటింగ్ చేసేయాలి.
ఈసారి మ్యారీగోల్డ్ ప్లాంట్స్ హైట్ ఇవ్వను, ఈసారి పెట్టినవి షార్ట్గా ఉన్నప్పుడే కటింగ్ చేసేస్తా. బాగా హైట్ వెళ్ళిపోయినాయి ప్లాంట్స్, షార్ట్గా బుషీగా చేసేస్తే సరిపోతుంది. పైన చిగుర్లు కట్ చేసేయాలి, సైడ్కి ఎక్కువ వస్తాయి స్టెమ్స్, బుషీగా షార్ట్గా వస్తాయి. ఈసారి బ్లూ రోజ్ ఫ్లవర్లా ఉంది, సింక్ ఫ్లవర్. ఇంక ఇక్కడ కొన్ని ఉన్నాయి, కోస్తున్నాను. ఇక్కడ సీడ్స్ రెడీ అయినాయి, వైట్ కలర్, ఇవి వైట్ సింక్ ఫ్లవర్ సీడ్స్ కోస్తున్నాను. గోరు చిక్కుడు గింజల్లా ఉంటాయి ఇవి. కొత్తిమీర ఇక్కడ చాలా బాగా వచ్చింది. మందారం ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి, షార్ట్గా వచ్చినాయి ఈరోజు, చాలా బాగున్నాయి. ఇదిగోండి కొత్తిమీర బాగా జర్మినేట్ అయినాయి, కొరియాండర్ సీడ్స్ మొత్తం వేసినవన్నీ వచ్చినాయి. ఈ లీవ్స్ చాలా బాగుంటాయి. ఇక్కడ కూడా బాగా బుషీగా వచ్చేసింది కొత్తిమీర. ఈరోజు ఈ ఫ్లవర్స్ కోసాను. కిచెన్ వేస్ట్, పచ్చి పల్లీలు వేస్ట్, ఇవి ఇప్పుడు బాగా వస్తున్నాయి పచ్చి పల్లీలు. ఇవి నేను కిచెన్ వేస్ట్కి పోసేస్తున్నాను, ఒక సపరేట్గా బకెట్ పెట్టుకున్నాను బ్యాక్ సైడ్. ఇక్కడైతే ఎండ వస్తుంది, పురుగులు కూడా ఏం రావు, అందుకని బయట ఇలా పెట్టేసుకున్నాను ఓపెన్గా. అది మొత్తం ఫుల్ అయినాక కొంచెం ఒక లెవెల్ మట్టేసిస్తాను, వాటర్ పోస్తాను. ఒక 1 మంత్కి రెడీ అయిపోతుంది. అందులో మొక్కలు వేస్తే చాలా బాగా వస్తాయి. కంపోస్ట్ ఏమీ కొనకుండా ఇలా వేసేసుకోవచ్చు ఈజీగా. పారిజాతం ఫ్లవర్స్, ఇంకా టమోటోస్ కొంచెం పెద్దవైనాయి. మనం ఏ సీడ్ వేస్తే అవే వస్తాయి. పండేసరికి కాయ సైజు తగ్గిద్ది, కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు లావుగా ఉన్నాయి పెద్ద పెద్దగా. ఇక్కడ ఫ్లవర్ వచ్చింది.